వారం రోజులుగా 10 రోజులుగా శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. ముందు 10 రోజులు అన్నారు, తర్వాత 8 రోజులు కుదించారు. మండే నుంచి ఈ కంటిన్యూస్గా ఈ సాటర్డే వరకు ఈ 6 రోజులు సమావేశాలు జరిగాయి. అంతకుముందు ఒక 2 రోజులు జరిగాయి. ఓవరాల్గా చూసుకుంటే ఈ సమావేశాల్లో ప్రభుత్వం దగ్గర నుంచి ఒక బాధ్యతాయుతమైన విధంగా ఏ ప్రశ్నకి సమాధానం రాలేదు. చేస్తున్న విధానాలు కూడా ప్రశ్నిస్తే వాటికి కూడా వాళ్ళ దగ్గర నుంచి స్పందన లేదు. ఎంతసేపు వాళ్ళు ఎదురుదాడి లేకపోతే దాన్ని తప్పించి తిరగాలని, దాని నుంచి ఏ విధంగా దీంట్లోంచి బయటపడాలా అని వాళ్ళ తాలూకా కార్యక్రమం. ఈవెన్ మెడికల్ కాలేజీలు తీసుకున్నా, లేదు ఇండస్ట్రీస్ మీద స్టీల్ ప్లాంట్ అంశం తీసుకున్నా, లేదు ఇవాళ అగ్రికల్చర్ అయితే ఆ యూరియా గురించి మాట్లాడమని గొడవ పెట్టినా ఇప్పటికొచ్చి వాళ్ళు స్పందించలేదు. అక్కడ రైతులు కష్టాలు పడుతున్నా వీళ్ళ దగ్గర స్పందన లేదు. దాన్ని అంకెలు చెప్పడానికి కూడా భయపడతారు. ఎందుకు పడుతున్నారో అర్థం అవట్లేదు. వాస్తవంగా వాళ్ళు నిజంగా ఘనత చేశామంటే ఆ ఘనత చెప్పచ్చు కదా, ఆ గొప్పని చెప్పచ్చు కదా. సూపర్ 6 సూపర్ హిట్ అన్నారు కదా, ఆ సూపర్ 6 సూపర్ హిట్ చెప్పాలి కదా. ఓ 3 పనులు చేసి మా 7 వాగ్దానాలు చేసి మూడు వచ్చి అరకొరగా చేసి సూపర్ హిట్ అయిపోయిందని వాళ్ళందరూ వాళ్ళు నిలుచుకుంటే అయిపోద్దా? కాదు కదా. ప్రజలకు చెప్పాలి. అందుకు మేము మాత్రం చిత్తశుద్ధితో ప్రజల తరపున శాసనమండలిలో మా వాణ్ణి వినిపించాం. ప్రతి అంశాన్ని రావాలని పట్టుబట్టాం. ఆ ప్రభుత్వానికి చెప్పడానికే ప్రయత్నం చేస్తాం. ఆఖరిగా బిల్లులు వచ్చాయి. ఒక బిల్లుకి అయితే మనం లాస్ట్ టైం చెప్పాను మీకు, ఏదైతే కార్మికుల తాలూకా పని గంటలు పెంచే బిల్లు ఉందో అది చాలా తప్పు. మీరు కార్మిక సంఘాలతో మాట్లాడలేదు. ఇది మీరు ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం. వాళ్ళు ఇబ్బంది పడతారని చెప్పాను. మహిళలకు వచ్చి నైట్ షిఫ్ట్కి అంటే వాళ్ళు ఎంతో సున్నితమైన అంశం ఇది. దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆలోచించండి చెప్పి అయినా సరే దోదుగా దాంట్లో మేము భాగస్వామ్యాన్ని వాకౌట్ చేసుకొచ్చాం. దాంట్లో ఇప్పుడు దాని మీద మొత్తం రాష్ట్రంలో కార్మిక సంఘాలన్నీ కూడా దాని మీద ఉద్యమిస్తున్నాయి. ఎందుకంటే ప్రభుత్వం ఏదైనా నిర్ణయం చేసినప్పుడు 10 మందితో సంప్రదించి ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తే ఇష్యూ ఉండదు. చేయకపోతే ఇలాంటి ఇష్యూలు అన్నీ వస్తాయి. ఇవాళ హౌస్లో వచ్చినప్పటికీ ఒక ఇద్దరు వ్యక్తులకి, ఒకరు వచ్చి స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో వచ్చి అర్జున అవార్డు ఇవ్వని వారికి ఒక పర్మనెంట్ జాబ్ ఇవ్వాలని ఒకటి, ఇంకొకరికి వచ్చి దాంట్లో ఎవరికి భేదాభిప్రాయం లేదు. ఎందుకంటే దేశానికి రాష్ట్రానికి క్రీడల్లోనూ గుర్తింపు తెచ్చి గౌరవాన్ని తీసుకొచ్చిన వాళ్ళకి ఇవ్వడం వల్ల నష్టమే లేదు. దానిలో అందరం వెల్కమ్ ఇట్, స్వాగతిస్తాం. అయితే రెండో అంశం వచ్చినప్పటికీ ఏదైతే పల్నాడు ప్రాంతంలో ఆ మధ్య ఏవో వాళ్ళు జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తి చనిపోతే అతనికి పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలి, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఒక సాంప్రదాయం తీసుకొచ్చారు. ఆ కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తికి ఇవ్వాలని, వాళ్ళ కుమారుడికి ఇవ్వాలి. సాంప్రదాయం తీసుకొచ్చినప్పుడు సాంప్రదాయాలు వాళ్ళు వాడిన భాష ఏంటంటే రాజకీయ ప్రేరేపణతో, రాజకీయ కోణంలో, రాజకీయ ప్రేరేపణలో ఆయన చంపబడ్డాడని. దానికి వచ్చి వాళ్ళ ఉపమానాలు ఏం చెప్తారంటే నక్సలైట్లు చంపితే, టెర్రరిస్టులు చంపితే, లేదు సామాజికంగా ఎక్కడ అత్యాచారాలు జరిగి ఎవరైనా చచ్చిపోతే వాళ్ళకి ఇస్తున్నాం కదా, వీరికి ఇస్తే తప్పేటంటారు. అంటే ఏ విధానాన్ని తీసుకొస్తున్నారో మేము దాన్ని అప్డేట్ చేస్తాం, మా అభ్యర్థన తెలియజేస్తాం. నో, ఇలాంటి రాజకీయ ప్రేరితమైన తీసుకొస్తే ఇంకా రాష్ట్రంలో కక్షలు కార్యంలో పెరిగిపోతాయి. దాన్ని ప్రోత్సహించే విధానం అవుతుంది. ఇది తప్పు. ఇది ఇలాంటి విధానాలు తీసుకొచ్చి ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం అనేది, ఎందుకంటే రాజకీయాల్లో
ఇలాంటి ప్రోత్సహించకూడదు, ఇంకా ఈ పెరిగిపోతాయి ఈ తాలూకు అంశాలని చెప్పి మేము అడ్డుపెట్టాం. దాని తర్వాత చర్చలు ఉప చర్చలు అన్నీ అయ్యాయి. ఆ బిల్లు మాత్రం అది ఆగింది. ఆ బిల్ని ఆపగలిసాం. ఎందుకంటే ఒక సాంప్రదాయాన్ని రాష్ట్రంలో ఉండాలని మాకు తపంతో దాన్ని ఆపగలిసాం. దాన్ని ఏదేమైనప్పటికీ కూడా భయంలా చూసుకుంటే ఈ ప్రభుత్వానికి రాజకీయ ఆలోచన తప్ప ప్రజా శ్రేయస్సు ప్రజల తాలూకా ఆలోచన, ప్రజల తాలూకా దైనందిన జీవితం వాళ్ళ తాలూకా వ్యక్తిగతంగా వాళ్ళ అభివృద్ధి చెందడం లేదు, రాష్ట్ర అభివృద్ధిని చెందడం అనే దాంట్లో వీరికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. ఒంటెద్దు పొగడుతో పోవడం. దాంతోపాటు నిన్నటి రోజున స్పీకర్ గారి మీద వారిని చట్టసభలకి ఆయనకి ఇచ్చిన గౌరవాన్ని కూడా దాని మీద కూడా మేము డిమాండ్ చేస్తాం. దాన్ని కూడా ఇవాళ వాళ్ళు జరిగిన దాన్ని సరిదిద్దుతాం. రాబోయే కాలంలో అలాంటి జరగకుండా మేము చూస్తామని సభకు హామీ ఇచ్చారు. దాంతో ఈ కార్యక్రమాలు జరిగాయి. ఇది బై అండ్ లార్జ్గా ఈ 10 రోజుల పాటు జరిగిన శాసనసభ సమావేశాల్లో, 8 రోజులు జరిగిన సమావేశాల్లో జరిగిన కార్యక్రమాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రజానికి తెలియజేస్తాను. ప్రభుత్వం తాలూకా చిత్తశుద్ధి అంశాన్ని ప్రభుత్వం ప్రజల పట్ల కానీ ప్రభుత్వ అభివృద్ధి పట్ల కానీ వాళ్ళకి ఏమాత్రం కూడా ఆలోచన కానీ వాళ్ళకి భావం కానీ లేదనేది తేటతెల్లమైందనే విషయాన్ని మీ ద్వారా ప్రజలు తెలియజేస్తున్నాం. వెనక్కి తీసుకున్నాం కదా, అదే కదా చెప్పింది. ఇప్పుడు ఏదైతే రాజకీయ ప్రాతిపదికన ఆ బిల్లుని మేము సమర్థించాం, వెనక్కి తీసుకోండి లేకపోతే ఓటింగ్ పెట్టండి. ఆ బిల్ని ఓటింగ్ జరగలేదు, ఆ బిల్ని పెండింగ్ పెట్టారు చెప్పాను కదా.